తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు మొదలయ్యాయి. కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాలు చేశారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర యాజమాన్యంలోని బోర్డుకు అప్పగించడానికి మీరు అంగీకరించారు అంటే లేదు మీరే అంగీకరించారని ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జలాల్ని రాయలసీమకు తరలించుకుపోతున్నారని, దీనికి కారణం బీఆర్ఎస్ పాలనే అంటూ కాంగ్రెస్ మంత్రులు ఆరోపించారు. ఇలా ఏపీ మీద ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో సెంటిమెంట్ కోసం మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలంగాణలో రాజకీయాలు మళ్లీ సెంటిమెంట్ వైపు నడుస్తున్నట్లున్నాయి. శాసనసభలో కృష్ణా జలాల వాటాకు సంబంధించి ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించే అంశంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య జరిగిన వాగ్యుద్ధం చూస్తే గాలిలో కత్తులు తిప్పినట్లుగా అనిపిస్తుంది. ఇరుపక్షాలు ఒకదానిపై ఒకటి అప్పర్ హ్యాండ్ అవడానికి గట్టి ప్రయత్నమే చేశాయి. వీరిద్దరూ కాకుండా భారతీయ జనతా పార్టీ, ఎంఐఎంలు కొంత ప్రాక్టికల్గా మాట్లాడాయి. సిపిఐ మిత్రపక్షమైన కాంగ్రెస్కు మద్దతుగా బీఆర్ఎస్ మీద పరోక్ష విమర్శలు చేసింది. ఈ క్రమంలో రాయలసీమకు నీటిని పెద్ద ఎత్తున తీసుకువెళ్ళడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న కృషిని ఏపీలోని ప్రతిపక్ష తెలుగుదేశం గుర్తించకపోయినా తెలంగాణ రాజకీయ పక్షాలు ఎక్నాలెడ్జ్ చేసినట్టు అనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే జగన్ కృష్ణానదిలో వృధాగా పోతున్న జలాలను రాయలసీమకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే ఏపీకి రావాల్సిన నీటి వాటాను పూర్తి స్థాయిలో తీసుకోవడానికి గాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను తలపెట్టారు. కానీ కొందరు ఎన్జీటీకి వెళ్లి నిలుపుదల చేయించారు. ఇందులో ఏపీలోని విపక్ష తెలుగుదేశం పాత్ర కూడా పరోక్షంగా ఉందన్న ఆరోపణ లేకపోలేదు. ఈ అంశాన్ని పక్కన పెడితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, సాగర్ తదితర ప్రాజెక్టులను రివర్ బోర్డుకు అప్పగించడానికి అంగీకరించిందంటూ బీఆర్ఎస్ వివాదం చేసింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండ సభ జరపతలపెట్టిన నేపథ్యంలో శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చేపట్టి 50% నీటి వాటా వచ్చే వరకు ప్రాజెక్టులను రివర్ బోర్డుకు అప్పగించబోమంటూ ఒక తీర్మానాన్ని పెట్టింది. ఆ తీర్మానానికి వివిధ పార్టీలు ఆమోదం తెలిపాయి. బీఆర్ఎస్ మాత్రం ఆ తీర్మానంలో తమ గత ప్రభుత్వంపై చేసిన విమర్శలను తొలగించాలని డిమాండ్ చేసింది. ట్రిబ్యునల్ నిర్ణయం ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని కేటాయించారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా, ఇతర ప్రాధాన్యాల ఆధారంగా తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం కల్పించారు. రాష్ట్ర విభజన సమయంలో దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దానికి కారణం ఏమిటంటే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యమని అంతా భావించారు. నీళ్లు, నియామకాలు, నిధుల అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం వచ్చిందని భావిస్తారు. ఇప్పుడు అదే నీటి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్లు రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ను వాడుకోవడానికి ఈ రెండు పార్టీలు కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించిందంటూ బీఆర్ఎస్ తప్పుపడుతుంటే ఆ మొత్తం తప్పంతా బీఆర్ఎస్దేనని కాంగ్రెస్ బుట్ట బోర్లేస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తూ ఎప్పుడెప్పుడు ఏమి జరిగింది చెప్పే యత్నం చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆధ్వర్యంలో ఎపెక్స్ కమిటీ సమావేశంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని ఉత్తమ్ చెప్పారు. కొద్ది నెలల క్రితం కేసీఆర్ వద్ద పనిచేసిన ప్రభుత్వ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రాజెక్టులను అప్పగించడానికి అంగీకరిస్తూ లేఖ రాశారని, దాన్ని ఆమోదించడం లేదని, 50% నీటి వాటాకు ఒప్పుకుంటేనే బోర్డుకు అప్పగిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఈ క్రమంలో నీటిపారుదల శాఖను కేసీఆర్ నాశనం చేశారని, వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో మొత్తం తప్పు బీఆర్ఎస్దే అని రుజువు చేయడానికి మంత్రి తన వాదన వినిపించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్తో ఉన్న స్నేహం కారణంగానే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కుల నుంచి 92,000 క్యూసెక్కులకు పెంచుకుంటుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకున్నారని, అలాగే రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 8 టీఎంసీల నీళ్లని తీసుకువెళ్లే స్కీముని జగన్ చేపట్టారని ఆయన అన్నారు. ఈ చర్చలో పాల్గొంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తమ పార్టీపై నెపం వేయడానికి మంత్రి వక్రీకరణ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి అంగీకరిస్తూ అధికారులు లేఖ రాశారని, ఇటీవల వరకు ఈఎన్సీగా ఉన్న మురళీధర్ బోర్డు సమావేశం తర్వాత చేసిన వ్యాఖ్యల వీడియోను హరీష్ ప్రదర్శించారు. దానికి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి జోక్యం చేసుకుంటూ ఆయన బీఆర్ఎస్ ఏజెంట్ అని, అందుకే తీసివేశామని, మరికొందరు ఏజెంట్లు ఉన్నారని వారిపై కూడా చర్య తీసుకుంటామని అన్నారు. హరీష్ రావు
మరో నేత కడియం శ్రీహరిలు 299 టీఎంసీల కేటాయింపు తమకు సంబంధం లేదని గతంలో ట్రిబ్యునల్ చేసిందని వివరించే యత్నం చేశారు. నిజానికి తెలంగాణ కేటాయించిన 299 టీఎంసీల నీటిని పూర్తిగా వాడుకోగలిగితే 30 లక్షల ఎకరాలకు పైగా సాగు చేయవచ్చు. కానీ ఇంకా ఆ పరిస్థితి రాలేదు. అంతేగాక కృష్ణానదికి నీరు రావడం ఆరంభమైన వెంటనే కల్వకుర్తి వంటి లిఫ్ట్ స్కీమును ఆపరేట్ చేసి నీటిని తీసుకోవచ్చు. వీటన్నిటిని విస్మరించి కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం వల్ల ఏదో నష్టం జరుగుతుందన్న సందంగా కాంగ్రెస్ బీఆర్ఎస్లు చర్చలు జరిపాయి. ఇది పరస్పరం విమర్శలకే ఉపయోగపడుతుంది. కేసీఆర్ కూడా ఎన్నికల్లో పరాజయం తర్వాత తొలిసారి నల్గొండలో కృష్ణా జలాలకు సంబంధించిన సమస్యపైనే భారీ సభను నిర్వహించారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ తమతోటే ఉండేలా వారు ప్లాన్ చేసుకుంటున్నారని అనుకోవాలి. దీన్ని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు, బేటలు వారిన వైనం, అవినీతిపై ఫోకస్ పెట్టింది. కాగా బీజేపీ సభ్యుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ 2 రాష్ట్రాలు ఘర్షణ పడే పరిస్థితి ఉన్నప్పుడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ విభజన చట్టం చేసినప్పుడే తాము ఈ సమస్యలు వస్తాయని చెప్పామని గుర్తు చేశారు. కానీ అప్పట్లో ఏ రాజకీయ పార్టీ దీని గురించి పట్టించుకోలేదన్నారు. వాస్తవానికి తెలంగాణలో ఉన్న నీటి ప్రాజెక్టులకు ఎంత నీరు అవసరమో అంతమేర నీటిని పొందడానికి ప్రయత్నించడం తప్పు కాదు. కానీ ఆ పాయింట్లో ఈ నేతలెవరూ మాట్లాడలేదు. కేవలం 50% కృష్ణానదీ జలాల్లో వాటా ఇవ్వాలన్న కొత్త డిమాండ్కే పరిమితమయ్యారు. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా పార్టీలు దీన్ని ఒక నినాదంగా తీసుకోవాలని చూస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటికే సభలకు, ఉద్యమాలకు పిలిపించింది. దాన్ని తిప్పికొట్టడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతివ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ప్లాన్ చేశారు. తెలంగాణతో పోల్చితే ఏపీలో సాగు భూమి విస్తీర్ణం ఎక్కువ, జనాభా ఎక్కువ, నదికి దిగువ ప్రాంతం కావడంతో వరదలు వచ్చినా భరించేది ఆ రాష్ట్రమే. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే ఏపీ వాడుకోవాల్సిన పరిస్థితి పలుమార్లు వస్తోంది. శ్రీశైలంలో నీటి కొరత ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్తును ఉత్పత్తి చేసి నీటిని కిందకు వదిలేస్తుంటుంది. తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ చెప్పినట్లు కృష్ణానదిపై 10 అనుమతి లేని ప్రాజెక్టులు ఉన్నాయి ఈ ప్రాంతంలో. వాటికి శ్రీశైలంలో తక్కువ నీటి మట్టం ఉన్న లిఫ్ట్ ద్వారా నీటిని తీసుకెళ్తున్నారు. అదే ఏపీ వైపు నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే అది కూడా వరద నీటినే తరలించుకోగలుగుతారు. కొన్నిసార్లు తన వాటా నీటిని కూడా వాడుకోలేకపోతున్నామన్నది ఏపీ వాదన. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోత స్కీమును చేపట్టింది. అయితే ఈ విషయాలతో సంబంధం లేకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు ఏపీతో సమానంగా నీటి వాటాను డిమాండ్ చేస్తూ చర్చ జరిపారు. చివరికి దీన్ని ఎంత సెంటిమెంట్గా మార్చుతారో తెలియదు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మాత్రం గాలిలో కత్తులతో పోరాటం చేసినట్లే అనిపించింది.